అబ్బాయి నేను అత్తయ్య గారు ఎలా పెంచారు? ఉద్యోగం మీద ధ్యాస తప్ప ఉపయోగం లేదు అసలు ఈ మనిషితో. ఎప్పుడు పని పని పని. ఓ కిస్సు లేదు, కబుర్లు లేవు. యు మీన్ ముద్దు ముచ్చట్లు? ఎస్. ఈ మర్మనిషికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నా జీవితం పండని కిళ్ళి చేస్తారు అత్తయ్య గారు మీరు. ఉన్నాడా పక్కన? ఉన్నాడు. లౌడ్ స్పీకర్ పెట్టు. పెడతనా. హలో చెప్పు. ఏరా పనంటే కంప్యూటర్ తోనే కాదు, కొంచెం కట్టుకున్న దాంతో కూడా చేయాలి. అప్పుడే దాని కడుపులో కాయ కాస్తుంది. ఇదిగో నువ్వు మహానటి మెడలో మంగళసూత్రం కట్టించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఏంటండి ఏంటో మాటలు? అత్తయ్య గారు ఏం జరిగినా ఏం చేసినా అంతా నా ఇష్టం, నువ్వెవరే అడగటానికి అంటున్నారండి మిమ్మల్ని. బతుకునిచ్చిన తల్లితో ఇలాగేనా బిహేవ్ చేసేది? ఇప్పుడు చూడు. అత్తయ్య గారు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానని కట్టుకున్న దాన్ని కనికరం కూడా లేకుండా కొట్టేస్తున్నారండి. అబ్బా సచ్చివే. పోరా. ఇప్పుడు అర్జెంట్ గా ఈ ఏకపాత్ర అభినయం ఎందుకు చేసావే? అప్పుడప్పుడు అత్తయ్య గారి దగ్గర సింపతి సంపాదించాలంటే అప్పుడప్పుడు 5వ తరగతిలో నేర్చుకున్న నటనంతా అప్పుడప్పుడు ఇలా ప్రదర్శించాలి. అప్పుడే అత్తయ్య గారికి "ఛీ, నా కొడుకు ఇంత ఎదవా" అని కొడుకు మీద కోపం, కోడల మీద ప్రేమ కలుగుతాయి. ఏవేవో కలగడం కోసం కాలుతున్న పొయ్యిలో కాలెట్టి ఎత్తనో తోలు ఊడిపోద్ది చూసుకో. నువ్వు మూసుకో. డీసెంట్ గా ఉన్న వాడితో డేంజర్ గేమ్ ఆడుతున్నావు. రెవెంజ్ ఓ రేంజ్ లో ఉంటాయి. డీసెంటా? ఏ కంపెనీ సెంట్ వాడితే వస్తుంది? ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువైపోయి కానీ పక్క జరగరా, కాఫీ కలుపుతాను. సర్లే కానీ కాఫీలో ఎన్ని స్పూన్లు షుగర్ వేయమంటావు? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఎన్నిసార్లు నేర్పించినా ఎన్ని స్పూన్లు షుగర్ అయ్యేలా మర్చిపోతావు. చా మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇంత తడబడకుండా చెప్పరా. 8 7 ఏడిసింది చాలు, మేము కూడా ఇలాగ మర్చిపోతుంటాం. నన్ను మర్చిపో, సగం దరిద్రం వదిలిపోద్ది. నువ్వేంట చూస్తున్నా? దేవుడి కుమారి గారిని వస్తున్నాను, పాలు కల్పించారా? కొంచెం పాలు. కోడి పిల్లని ఎత్తిపోయి గెత్తలా కరెక్ట్ గా టైంకి తగ్గడిపోతారు. ఏంటంటారు? పాలక సేవలు పడుతున్నాయని పాలలో సేవల మందు కలిపిందంట, చూసుకుని తాగండి అంటున్నా. ఈసారి కాఫీ పొడి కలిపి తాగుతానే. మీరేటి అంటలు తోముతున్నారు అసహ్యంగా? తోవాల్సిన వాళ్ళు ఇద్దరికి అర్థాంతరంగా ఒక వ్యర్థ రోగం వచ్చిందిలేండి. రోగమా? మాకా? స్పర్శ వైరస్. స్పర్శ వైరస్? కరోనా వైరస్ తుమ్ముల వల్ల వచ్చి జస్ట్ తాకితే వచ్చేస్తది. అందుకే దీనికి స్పర్శ వైరస్ అని పేరెట్టారు. అదే వీళ్ళిద్దరికి వచ్చింది. ఊరుకోండి. మమత గారంటే ఎవరో పాల కోసం వచ్చినా మన మేలు కోరేవాళ్ళు. మన మేలు కోరేవాళ్ళు కీళ్ళు పడిపోతాయంటే జాలి చూపించడం మానేసి నిజం దాచి మన బ్యాచ్ లో కల్పించుకుందాం చూస్తారో. నిజమేనండి. కీళ్ళు పడిపోతాయా? అట్టా చూస్తారేంటి? రేపు పొద్దున్న ఇప్పుడు షాపింగ్లకి సినిమాలకి దేక్కుంటా తిరిగితే దరిద్రంగా ఉండదు. కాళ్ళకి జోళ్ళు కూడా వేసుకోలేరు. గూళ్ళు దగ్గర నుంచి గోళ్ళు దాకా, కాలి వేళ్ల దగ్గర నుంచి కళ్ళ దాకా, పొట్లో పేగుల దగ్గర నుంచి నోట్లో నాలుగు దాకా నరాల్లో సత్తువ చచ్చిపోయి, రక్తంలో కణాలు పుచ్చిపోయి, ఇంచులుగా చర్మం ఊడిపోయి, చుంచులు కొరకడానికి కూడా సిరాకు పడేంత సెండాలంగా, పురుగులు పట్టడానికి కూడా పనికిరానంత దరిద్రంగా అయిపోయి కవర్లో చుట్టి కాటిలో కప్పెడతారు. ఎంత డేంజర్ వైరస్ కొంపలో చచ్చిందని కిచెన్ లో దూరం ముందు చెప్పొద్దు. దూరిపోయే ముందు ఎవరి కొంపలో వేసి వచ్చిందో ఆలోచించద్దు. సొసైటీలో సీప్ అయిపోతామని సీక్రెట్ గా దాచేది సెంకరీలు ఎక్కడో కుప్పు గంతులు వేసుకుంటూ వచ్చి దాని చేతిలో కప్పు లాగేసుకున్నారు మీరు. ఈ పాటికి స్పర్శ వైరస్ వాళ్ళంతా పాకేసే ఉంటది. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లో స్నానం చేయడమే, లేదంటే ముక్కులో దూది ముఖం మీద పెడక తలదేర దీపం. పోతారు పాపం. పోను, ఇది రాను. అసలు రాకండి.